అర్థశాస్త్రలో జాయిన్ అయిన ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఆస్పిరెంట్స్ వాళ్ళకి మీరు ఎలా గైడ్ చేస్తారంటే ఇండివిజువల్ స్టూడెంట్ వేరు కదా, ఒక్కొక్కళ్ళ థింకింగ్ వేరు, వాళ్ళ కెపాసిటీ వేరు, వాళ్ళని మీరు ఎలా గైడ్ చేస్తారు, ఎలా కనుక్కుంటారు? మేడం, అర్థశాస్త్రంలో ఎవరైతే మాకు లాంగ్ టర్మ్ బ్యాచ్లో జాయిన్ అవుతారో వాళ్ళకి ఫస్ట్ రాగానే 1 వీక్ మొత్తం ఓరియంటేషన్ ఉంటుంది. ఆ 1 వీక్ వాళ్ళ యాటిట్యూడ్ రైట్ మైండ్ సెట్ చేంజ్ అవ్వడానికి, అంటే యూపీఎస్సీ ఓరియంటేషన్లో మైండ్ సెట్ ఉండడానికి వాళ్ళకి నీ బిహేవియర్ ఎలా ఉండాలి, నీ యాటిట్యూడ్ ఎలా ఉండాలి అని తెలియజేయడానికి బ్యూరోక్రాట్స్ని తీసుకొచ్చి 1 వీక్ సెషన్స్ పెడతాం. ఒక బ్యూరోక్రాట్ ఆలోచన ఎట్లా ఉంటుంది, ఒక బ్యూరోక్రాట్ ఎలా మాట్లాడతాడు, అతని యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, అది ఇంకల్కేట్ చేసుకోవడానికి ఫస్ట్ 1 వీక్ మొత్తం అవే ఉంటాయి. దాని తర్వాత చాలా ఇంపార్టెంట్ పాయింట్ మేడం, అర్థశాస్త్ర ఐఏఎస్ అకాడమీలో ఏదైతే ఫ్యాకల్టీస్ క్లాసెస్ చెప్తారో, స్టూడెంట్స్ క్లాసెస్ వింటారో, ఈ క్లాసెస్ స్టార్ట్ అవ్వకముందు ఫ్యాకల్టీకి మరియు స్టూడెంట్కి మైక్రో సిలబస్ అనే ఒక కాపీ ఇస్తాం. సిలబస్ అంటే ప్రతి ఒక్క పేపర్ని డీకోడ్ చేసి మైక్రో సిలబస్గా దాని టాపిక్స్ డివైడ్ చేసి ఒక కాపీ ఏమో ఫ్యాకల్టీకి ఇస్తాం, ఒక కాపీ వచ్చేసి స్టూడెంట్కి ఇస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే మేడం, అకౌంటబిలిటీ వస్తుంది. అంటే స్టూడెంట్ వచ్చేసి ఈ టాపిక్స్ ఉంటాయా అని అతను తెలుస్తుంది, ఫ్యాకల్టీకి వచ్చేసి ఈ సిలబస్ కవర్ చేయాలి అని సార్ కూడా గమనిస్తాడు. అంటే సిలబస్ సగంలో అయిపోగొట్టడము, లేదా టాపిక్స్ కొన్ని చెప్పకపోవడం, ఇట్లాంటివి కాకుండా ఇవన్నీ సిలబస్లో ఈ టాపిక్స్ అన్ని కంప్లీట్ చేయాలి అని చెప్పి డైరెక్ట్గా మేము చెప్పకుండా ఆ కాపీ ఇచ్చేసి ఇది చెప్పాలి సార్ అని చెప్పేసి వాళ్ళకు ఉంటుంది అనమాట. సో దట్ సెల్ఫ్ అకౌంటబిలిటీ అనేది ఫ్యాకల్టీ క్రియేట్ చేస్తాం, అవేర్నెస్ అనేది స్టూడెంట్కి క్రియేట్ చేస్తాం. వాళ్ళు కూడా ఇంత ఉంటుందా అని చెప్పేసి. ఇది 1 మేడం. ప్రతి మైక్రో సిలబస్ ఏదైతే ఉంటుందో ఆ టాపిక్కి సంబంధించి ఎంసీక్యూస్ అనేది మన యాప్లో ఇస్తాం. అంటే ఒక టాపిక్ చదవగానే దాని రిలేటెడ్గా ఉన్న ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయడానికి. సో ఆ మైక్రో సిలబస్లో 500 టాపిక్లు ఉన్నాయి. 500 టాపిక్లు, ఈచ్ టాపిక్కి మినిమం 10 నుంచి 15 క్వశ్చన్లు ఉంటాయి యాప్లో. ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు.